టాలెంట్ మాత్రమే కాదు, చిన్నతనం నుంచే ఎంతో కష్టపడి ఈరోజు మహిళా అధ్యక్షురాలుగా మన ముందున్న అగ్నిపూల రుద్ర గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తల్లి భాషకు ముందుగా ప్రథమ వందనం. ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న రాజకీయ భీష్ముడు లాంటి అధ్యక్షులకు తెలుగు తేజమై ప్రకాశిస్తూ వేదికపైనున్న జిల్లా కార్యదర్శి గారు, విద్య అమాత్యుడు, అందంలో మన్మథుడు, బుద్ధిలో పండితుడు, మహిళా రక్షకుడు, ఆవేశంతో గర్జించే వీరులారా, ధీరులైన నారీమణులారా, అందరికీ అగ్నిపూల రుద్ర చేస్తున్న వినయపూర్వక నమస్కారాలు. నా క్యాండిడేట్ తిరిగి అట్ట పలుకుతుందో చూసినా? నువ్వే క్యాండిడేట్ అంటున్నావు, ఇది జరిగేట్టుగా లేదే. జరుగుతుందయ్యా, మామూలు అమ్మాయికి ట్రై చేయాలి, ఇది కత్తిలాంటి అమ్మాయి, బాగా ట్రై చేయాలి. నిన్న ఇదే చోట జరిగిన ప్రతిపక్ష సభలో ఆ యువజన అధ్యక్షుడు యోగి నా పార్టీ గురించి, నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఎవరా యోగి? పచ్చగాడు. ఎవరా నువ్వు? ముందు రాజకీయం నేర్చుకో, ఆ తర్వాత మైక్ పట్టుకో. నోటికొచ్చినట్టు వాగావో నుచ్చైపోతావు తెలుసుకో. ఊరికే వాగడం మానుకో, చెప్తున్నాను. ఏంటేది? నువ్వు మాత్రం నన్ను ఒక సభలో నోటిది పొగరబోతుంది ఇన్ని తిట్లా? అందుకని నువ్వు నన్ను రే అంటావా? ఇలా సభలో మాట్లాడడానికి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎంతమందిని దాటొచ్చానో తెలుసా? నిన్నెవరే కష్టపడమని చెప్పింది? బావని పెళ్లి చేసుకున్నావా, బావకు వంట చేసి పెట్టావా, బావ బట్టలన్నీ ఉతికి పెట్టావా, తర్వాత బావతో సొరతోగా గడిపావా, అలాగే అత్తగారిని బాగా చూసుకున్నావా? దానికి వేరే వాళ్ళని చూసుకో. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. నేను వెళ్లాల్సిన చోటుకి వెళ్ళక తప్పదు. ఓసిని, ఆ డ్రీమ్లో నేనున్నానా? ఉన్నావు. ఓ మూలన. నాకు నా డ్రీమ్ ఫుల్గా నువ్వే ఉన్నావే. రాత్రి కూడా మన డ్రీమ్లో మనం ఏం చేసామో తెలుసా? ఏం చేసావు? ఏం చేసామంటే చేస్తేనేగా తెలిసేది. విసిరి బారే, కాటేసిద్దేమో. చెప్తుంటే వద్దు, విసిరే. చెప్పాను కదా నీకు, ఏమైందో చూసావా? ఏం కాదు, వదిలే. ఇండియాలో ఉండే 70% పాములకు విషమే ఉండదు. మనమే భయపడి ఏదే. రుద్రా 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 తెలిసిన అమ్మాయి ఏదో తెలియక చేసింది. మీ నాకు బాగా తెలిసిన వాళ్ళు పెద్ద మనసు చేసుకుని నా కాంటాక్ట్ ఆ అమ్మాయికే ఇస్తే. ఏంటండి, కోళ్ళు గోడతో పారిపోయాయా ఏంటి? బామ్మగారు, ఏం జరిగింది? ఇదిగోండి క్యాంటీన్ కాంట్రాక్ట్ అడ్వాన్స్. కాళేశ్వరరావు మార్కెట్లో తండాలు వడ్డీకి మాలతి ₹1,00,000 అప్పుగా తీసుకుంది. వడ్డీకి వడ్డీ వేసి అసలుకు మించి కట్టింది. ఇంకా ₹1,00,000 కావాలంటూ బండిని, కోళ్లగూడుని అన్నీ తీసుకుపోయారు. పైగా చాలా నీచంగా మాట్లాడి వెళ్లారు. డబ్బు నేను రెడీ చేసి పెడతాను, మీరు నాకు కూడా వస్తే చాలు. గడ్డం తీసి నీళ్ళు యాక్ట్ చేయాలా? పొరరే, పార్టీ ఆఫీసులో తలకు మించిన పనులున్నాయి. ఎళ్ళు ప్లీజ్ అన్నా. పాపం అన్న అమ్మాయి డబ్బులు కూడా రెడీ చేసుకుంది. నాకోసం ఈ పని చేయవా? ఏంట్రా, కొట్టిన అమ్మాయి గురించి ఎంతగా ఫీల్ అవుతున్నావు? కొంపతీసి లవ్వా ఏంటి? నీ లవ్కి హెల్ప్ చేయబోయి నా లవ్ మటాష్ అవుతురా. రుద్రకి నాలో నచ్చింది, నా గడ్డమే. వెళ్ళి పని చూసుకో పో అన్నా. అలాంటిది అని కొట్టాడు చూడు.